రాష్ట్రంలో చంద్రన్న పగ చంద్రన్న దగా పాలన సాగుతుందని కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. రమణయ్యపేట వైద్యనగర్లో గల కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రధాని మోడీని విమర్శించిన నోటుతోనే నిన్న మీడియా సమావేశంలో దేశంలో మోడీ ప్రభంజనం కొనసాగుతుందని మాట మార్చి ఏ ఎండకి ఆ గొడుగు అన్న చందంగా చంద్రబాబు చెప్పడం చూస్తే సిగ్గుచేటని దుయ్యబట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ఏకైక నాయకుడిని నేనే అని కేంద్ర ప్రభుత్వం అధికారులను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వనని సవాల్ విసిరిన చంద్రబాబు నేడు ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంలో ప్రధాని మోదీ కోసం మాట్లాడటం చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడే విధంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన 3 లక్షల కోట్ల సహాయం, ప్రభుత్వం చేసిన 1,40,000 కోట్ల అప్పు, మొత్తం సుమారు 4 లక్షల కోట్లను ఎవరికి పంచిపెట్టారో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా రోజుకో మాట పూటకో విధంగా మారుస్తున్న చంద్రబాబు తీరును ప్రజలు ఎండగట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ గారి ప్రభుత్వం పోయి బీజేపీకి అధికారం వచ్చింది. అధికార మార్పిడి అనేది చాలా సహజం. ఈ దేశంలో చాలా సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు ఓటములు చూసుంటాయి. అయితే ఈ గెలిచినప్పుడు ఓడినప్పుడు ముఖ్యమైన నాయకులు మేము నీతిజ్ఞులు, రాజకోవిదులు అని చెప్పుకునేవాళ్ళు, రాజకీయ పండితులు అని చెప్పుకునేవాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారనడానికి నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఉదాహరణ. చాలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తే ఈయన ఎప్పుడు గుర్తించాడు అని నేను అడుగుతున్నా. ఈయన ఎప్పుడు గుర్తించారు రైట్ టైం రైట్ లీడర్షిప్ అనేది? 2019 ఎన్నికల ముందు 2018లో కేజ్రీవాల్ గారు వచ్చి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేడని ఈయన కీర్తించారు. అసలు చంద్రబాబే ఒక పెద్ద దిక్సూచి అని ఆయన చెప్పారు. అదే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి 2025లో ఇప్పుడు ఎన్నికలు జరిగే నాటికి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అసలు మోడీ లేకపోతే అంటూ ఆయన మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఏంటి ఈయన మోడీ గురించి గతంలో ఏం కీర్తించారు, ఈయన అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గతం అనేది కూడా మర్చిపోకూడదు కదా అని నేను ఒకసారి లోపలికి వెళ్తే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అయితే 2017, 2018, 2019లో ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆయన చెప్పాడు, ఈ దేశంలో మోడీకి సవాల్ విసిరిన మొట్టమొదటి నాయకుడు నేనే, మనమే అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. మోడీ డిక్టేటరు, అలాంటి డిక్టేటర్ని నేను తలదన్నే విధంగా మాట్లాడుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది.